వచ్చే ఎన్నికల్లో ఆలగడ్డ అసెంబ్లీ టికెట్ తెలుగుదేశం పార్టీ నాకేస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఏవీ సుబ్బారెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నంద్యాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఏవీ సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని, తనకు తప్పకుండా చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తారని, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఆలగడ్డలో గెలిచి చూపిస్తానని సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అనేక మంది తనకే టికెట్ ఇవ్వాలని చంద్రబాబుని కోరారని సుబ్బారెడ్డి గుర్తు చేశారు. ఆలగడ్డ గతంలో నాకు ఇంట్రెస్ట్ అని కూడా చెప్పినాను. ఖచ్చితంగా నాకు పార్టీ ఆదేశిస్తే ఆలగడ్డ నుంచి అయినా పోటీ చేస్తా, ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తా. ఆలగడ్డ నుంచి పోటీ అయితే తప్పకుండా గెలుస్తానని కూడా భారీ మెజార్టీతో ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆలగడ్డలో అట్లమ్మ నాకే సీటు అట్లమ్మ నాకే సీటు, నాదే ఆలగడ్డ సీటు చంద్రబాబు చెప్పినాడని చెప్పి అసలు పార్టీ సీట్లు ప్రకటించే క్రమము ఏ విధంగా ఉంటుందో మీడియా మిత్రులకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. చెవిలో చెప్పడం ఏంది? ఒకవేళ చెప్పింటే ఇంకా నాకు ఆ పార్టీ పెద్దలను వాళ్ళని అడగాల్సిందే. ఒక జాతీయ అధ్యక్షుడు ఏదన్నంటే ప్రకటించుతారు కానీ పేపర్లో రావడం కానీ జరుగుతుంది. కానీ మన ఫరూక్ ఉన్నాడు, ఎట్లొచ్చింది? ఇన్ఛార్జిగా అచ్చెన్నాయుడు ప్రకటించినాడు, ఒక లెటర్ వచ్చింది, ప్రొసీజర్ ఉంటుంది. చెవులో చెప్తే అది నాకు ఎట్లా తెలుస్తుంది? పై వాళ్ళని అడగాల్సిందే. ఒకవేళ భూమా కుటుంబానికి టికెట్ ఇస్తే ఏవి వర్గం పనిచేస్తుందా సార్? నేను గతంలో కూడా చెప్పినాను, భూమా కుటుంబానికి అఖిలప్రియకు తప్ప ఎవరికి ఇచ్చినా చేస్తానని చెప్పడం జరిగింది. చూద్దాం, పార్టీ అనేది హైకమాండ్ ఉంది కదా, ఏం చెప్తాది నాకనే దాన్ని బట్టి. నేను పార్టీని ధిక్కరించే పోయే మనిషిని కాదు, ఏం జరుగుతుందో చూద్దాం. కొంతమంది కోబట్టు నుండి నన్ను జైలుకు పంపించినారు అనే మాట మాట్లాడింది సార్. కోబట్టింది నేనే, వానికి పేరు చెప్పలేకపోతే కేసు పెట్టింది నేనే కదా, రికార్డెడ్ కదా ఎవిడెన్స్. అది ఏం జరిగిందని వీడియోలలో కనపొచ్చింది, రికార్డెడ్ ఎవిడెన్స్ కదా, అది నేనే కేసు పెట్టినా, అందుకే జైలుకు పోయింది. తప్పు చేస్తే నువ్వు కేసు పెట్టే నేను జైలుకు పోవాల్సిందే. నిన్ను కొడితే నువ్వు కేసు పెడితే నన్ను అరెస్ట్ చేయరా? చెప్తా తొక్క అంతే. ఒకవేళ అధిష్టానము అఖిలమ్మకు సపోర్ట్ చేయండి, అఖిలమ్మకు మద్దతు ఇవ్వండి అని చెప్తే అధిష్టానం మాట విని ఖచ్చితంగా చేస్తారా సార్? అది టికెట్